నుంచి మొదలు పెడితే అరకు పార్లమెంట్లో అరకు పార్లమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. అరకు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7కు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది క్లియర్గా, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది క్లియర్గా, పాడేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, పాలకొండ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, పార్వతీపురం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, రంపచోడవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, ఈవెన్ సాలూర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాజన్న ద్వారా విజయం సాధించబోతున్నారు. అక్కడ మొత్తంగా ఏడు కూడా రిజర్వ్ నియోజకవర్గాలు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 7లో 6 ఎస్టీ నియోజకవర్గాలు, 1 ఎస్సీ నియోజకవర్గం. వీటిలో 7కు 7 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. సో అంతేకాదు అరకు పార్లమెంట్ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఆయన వేస్తున్న అంచనా. ఇక శ్రీకాకుళం పార్లమెంటుకు సంబంధించి చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవచ్చు, కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూస్తే ఆముదాల వలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఆముదాల వలస, అలాగే ఇచ్చాపురంలో కూటమికి అవకాశం ఉందని, నర్సన్నపేటలో కూడా కూటమికి అవకాశం ఉందని, పలాసలో వైసీపీ గెలవబోతుందని, పాతపట్నంలో చాలా టైట్ ఫైట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండొచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, టెక్కిలిలో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని. సో ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. నరసన్నపేటలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ఓడిపోవచ్చు అనేది నాగన్న చెప్తున్నమాట. అలాగే శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. టెక్కిలి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు విజయం సాధించవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఆముదాల వలసలో వైసీపీ, ఇచ్చాపురంలో కూటమి, నర్సన్నపేటలో కూటమి, పలాసలో వైసీపీ, పాతపట్నంలో టైట్ ఫైట్ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉందని, శ్రీకాకుళంలో వైసీపీ, టెక్కిలిలో కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక విజయనగరం పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూస్తే విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది అనేది నాగన్న చెప్తున్నమాట. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో టైట్ ఫైట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. హెచ్చెర్లలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. గజపతి నగరంలో బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పలనాయుడు అక్కడ విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. నెల్లిమరలో వైసీపీ గెలవచ్చు అని చెప్తున్నారు. ఈ స్థానాన్ని జనసేన పోటీ చేసింది. రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్తున్నారు. విజయనగరం టౌన్కు సంబంధించి మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. సో మొత్తం విజయనగరం పార్లమెంటు పరిధిలోని బొబ్బిలి టైట్ ఫైట్ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉంది. చీపురుపల్లి వైసీపీ గెలవబోతోంది, హెచ్చెర్లలో కూటమి గెలవబోతోంది. సో గజపతి నగరం, నెల్లిమర్ల, రాజాంలో వైసీపీ గెలవబోతోంది. విజయనగరం టౌన్లో మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో అనే దానిపైన ఈవెన్ నాగన్న కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం అనే విషయం చెప్తున్నారు. అంతేకాదు అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నారు, మీసాల గీత గారు, ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అశోక్ గజపతిరాజు గారి కూతురు అదితి గజపతిరాజు గారు కూటమికి సంబంధించిన అభ్యర్థిని పోటీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. సో అది ఇంట్రెస్టింగ్ ఫైట్ అక్కడ ఉంది. సో మరొక పార్లమెంట్ నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు విశాఖపట్నం పార్లమెంట్లో అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు బట్ అక్కడ ఆమె ఓడిపోబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. విశాఖపట్నం పార్లమెంటుకు సంబంధించి భీమిల్లో చాలా టైట్ ఫైట్ నడిచింది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్లైట్ ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు అలాగే అవంతి శ్రీనివాస్ మధ్య వార్ జరిగింది. గాజువాకలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్తున్నారు. శృంగవరపుకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని చెప్తున్నారు. విశాఖపట్నం ఈస్ట్లో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, విశాఖపట్నం నార్త్లో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, విశాఖపట్నం సౌత్లో టైట్ ఫైట్ ఉంది బట్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, విశాఖపట్నం వెస్ట్కు సంబంధించి చాలా టఫ్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. మొత్తంగా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను భీమిలిలో టైట్ ఫైట్, వైసీపీ ఎడ్జ్, గాజువాకలో కూటమి, శృంగవరపుకోటలో వైసీపీ, విశాఖపట్నం ఈస్ట్లో కూటమి, విశాఖపట్నం నార్త్లో వైసీపీ, విశాఖపట్నం సౌత్లో టైట్ ఫైట్, వైసీపీ ఎడ్జ్, విశాఖపట్నం వెస్ట్లో టైట్ ఫైట్. కాంట్ సే ఎవరికి గెలుస్తారో చెప్పలేమనేది ఆయన చెప్తారు.